सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। ज़िला विकाराबाद के एसपी की हैसियत से के नारायण रेड्डी आईपीएस ने आज जायज़ा हासिल कर लिया। उन्होंने कहा कि अमन की बरकरारी पुलिस की अव्वलीन तरजीह है। वो आवाम की खिदमत के लिए हमेशा दस्तयाब रहेंगे और क़ानून के दायरे में रहकर मसाइल की यकसुई करेंगे। उन्होंने कहा कि विकाराबाद ज़िले को गांजे से पाक बनाने की पूरी कोशिश करेंगे। आपका निरीक्षण के लिए हाजिर है। నేను ఎస్పీ కే నారాయణ రెడ్డి ఈరోజు వికారాబాద్ ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా పోలీస్ ప్రయారిటీలో ఫస్ట్ మనకు శాంతి భద్రతలు కాపాడడం అండ్ మనం క్లోజ్గా మానిటర్ చేయడం ప్రతి ఒక్క విషయం. అండ్ అదే కాకుండా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అదే కాకుండా అఫెన్సెస్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, అఫెన్సెస్ అగెన్స్ట్ అంటే బాడీలీ అఫెన్సెస్ కావచ్చు, వాటి మీద కూడా ఎక్కువగా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫీసర్స్ 24 hours 24/7 ప్రజలు ఎప్పుడు కాల్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి మనం ఇమీడియట్గా 100 days ద్వారా రీచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం. అదే కాకుండా ఎప్పుడు ప్రజలు వచ్చినా కూడా ఎస్హెచ్ఓస్ కానీ ఏసీపీస్ కానీ అడిషనల్ డీసీపీ అడిషనల్ ఎస్పీ గారు కానీ నేను కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి పేషెంట్ హియరింగ్ ఇస్తాము. తప్పకుండా అవి చట్టపరంగా మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా మనం సాల్వ్ చేసేదానికి ప్రజలకు హెల్ప్ చేసేదానికి మేము ఇప్పుడు ఎలవెల్ల వికారాబాద్ పోలీసు అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా ఈ మత్తు పదార్థాలు ఎస్పెషల్లీ గాంజా ఇవన్నీ కూడా మనకు ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఇటు హైదరాబాద్ నుంచి టువర్డ్స్ కర్ణాటక వెళ్ళే కొరకు ఈ వికారాబాద్ రూట్స్ కూడా కొన్ని తీసుకుంటారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా మనం వాటి మీద ఒక ఖచ్చితమైన సమాచారం పెట్టి ఒక సమాచార వ్యవస్థను మంచిగా డెవలప్ చేసి అటువంటి ఏదున్నా కూడా మనము వాళ్ళని చెక్ చేయడము అండ్ వాటిని సీజ్ చేయడము అండ్ అరెస్ట్ చేయడము, కఠినమైన చర్యలు తప్పకుండా ఈ గాంజా స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. అండ్ యూజర్స్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈ డ్రగ్స్ అనేది ఇనిషియల్గా మీకు ఎక్కువగా దీని గురించి కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఇనిషియల్గా ఫస్ట్ మీరు అది ఏదో లైట్గా తీసుకుంటారు. బట్ దాని ద్వారా మీరు సింథటిక్ డ్రగ్స్కి వాళ్ళకు అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ గాంజా నుంచి చాలా వరకు హెల్త్ పాడైపోతుంది అండ్ కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. సో కాబట్టి దయచేసి యువకులు కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా వర్కర్స్ అన్ఆర్గనైజ్ సెక్టార్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ గాంజా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా అటువంటి వారు ఎవరన్నా ఇక్కడ గాంజా విక్రయిస్తున్నా కూడా ఏదన్నా కూడా మీరు సమాచారం ఇచ్చినట్టయితే తప్పకుండా మనం మీ యొక్క ఐడెంటిటీని గోప్యంగా ఉంచి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.